సూర్యుడు రాత్రి తాను పడుకున్న చోట నుండి బయలుదేరి పరుగు పరుగున గూడెం వైపుకొస్తున్నాడు. నాకేటి హద్దులు, నన్నెవరు ఆపేటోళ్ళు అన్నట్టు దూసుకుంటూ అందరి ఇళ్లలోకి తొంగి చూస్తున్నాడు. అవి అసలు పెద్ద ఇళ్ళేమీ కావు. కొన్ని మట్టి మిద్దెలు, మరికొన్ని పూరి గుడిసెలు. వేలిముద్రలే కానీ చేతివ్రాత తెలియని అమాయకులు ఆ గూడెంలో వాళ్ళంతా. పట్టుమని 50 ఇళ్ళుంటాయి ఆ తండాలో. ఇలాంటి ఊళ్ళను చూసినప్పుడు ఒకప్పుడు రత్నాలు మణులు రాసులుగా పోసి అమ్మిన స్వర్ణభూమి ఇదేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆ 50 ఏళ్లకి దూరంగా ఒక గిలకలేని మోటుబావి. ఊరి వాళ్ళంతా పాతాళంలో ఉన్న తమ నీడలను చూసుకుంటున్నట్టు నీళ్లను తెచ్చుకోవాల్సిందే. ఇళ్ల ముందు కోళ్ళు, మేకలు, గేదెలు, ఆవులు తమ స్వేచ్ఛా సామ్రాజ్యం ఇదే అన్నట్టు తిరుగుతూ ఉంటాయి. తండాని ఆనుకొని పెద్ద అడవి. ఆ అడవిలో దొరికే పూలు, పండ్లు, ఆకులు బస్తీలో అమ్మితేనే గూడెం వాళ్లకు 4 వేళ్లు నోట్లోకెళ్ళేది. తండాని నాగరికతకు దూరం చేస్తూ కొంచెం దూరంలో కృష్ణ కాలవ. వరద వచ్చినప్పుడు కృష్ణ ప్రళయ రూపం చూపిస్తూ తండాని మింగేద్దామని గుడిసెల దాకా వస్తుంది. కానీ గుడిసెలోని పేదరికాన్ని చూసి జాలిపడి వెనక్కి తగ్గుతుంది. వరదకు భయపడి ఊర కుక్కలు గుడిసెల కిందకి చేరతాయి. పాము గుడిసెలో దూరి మూల ఒత్తిగిల్లుతుంది. ఎన్ని ఇబ్బందులు చవి చూసినా గూడెమన్నా అడవి అన్నా ప్రాణం సాంబయ్యకు. ఒక్కగానొక్క కొడుకు వరహాన్ని భుజం మీద ఎక్కించుకొని ఆవులు గేదెలు తోలుకుంటూ అడవికెళ్ళడం, వాటికి కడుపారా గడ్డి తినిపించి చీకటి పడే వేళకు ఇల్లు చేరడం, ఇదే సాంబయ్య జీవితం. చిచి, మనది ఒక బతుకేనయ్యా. అడవిలో పులి ఎప్పుడు మీద పడుతుందో తెలీదు, ఏ పాము వచ్చి ఎప్పుడు కాటేస్తుందో తెలీదు. కంచంలోకి కమ్మటి కూర ఎరిగినామయ్యా. కనీసం వరహాలనైనా బడికి పంపించి చదివిద్దామయ్యా అంటుంది సాంబయ్య భార్య రాములమ్మ. వరహాలు బాగా చదువుకొని పట్నంలో దొరలా బతకాలని రాములమ్మ కోరిక. చదివి ఏం చెయ్యాలా? ఉద్యోగాలు చేయాలా? ఊళ్ళేలాలా? బస్తీ మాత్రం పాపం ఎంతమందిని మోస్తుంది అంటాడు సాంబయ్య. వరహాలకు గూడెంలోని మనుషులన్నా అడవిలోని జంతువులన్నా వల్ల మాలిన ప్రేమ. వారానికి ఒకసారి బస్తీకి వెళ్ళి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అమ్మి కావలసినవి కొనుక్కొచ్చేవాడు. బస్తీకి వెళ్తూ ముందు సైకిల్ మీద కొడుకును కూర్చోబెట్టుకొని వెనక కూరగాయల గంపను కట్టుకొని వెళ్ళేవాడు. నువ్వు వాణ్ణి బాగుపడనివయ్యా. అడవిలో జంతువులా మనం బతికాం, వాడిని కూడా అట్టాగే తయారు చేస్తే నేను ఒప్పుకోను అంటుంది రాములమ్మ. రోజూ ఇంట్లో సంత చేసేది. ఒక్కరోజు ఆవు దూడ నీళ్లు సరిగ్గా తాకపోయినా విలవిలలాడేవాళ్ళు తండ్రి కొడుకు. అడవిలో ఆవులను మేతకు వదిలి పక్షుల కోసం గింజలు విసిరేవాడు. కాకులన్నీ గుంపుగా వచ్చి కావు కావుమంటూ మరిన్ని కాకులను ఎలుగెత్తి పిలిచేవి. వరహాలు వేసే అన్నం మెతుకుల కోసం అతని చుట్టూ ప్రదక్షిణాలు చేసేవి. అడవిలో లోపలికి వెళ్ళబాకయ్యా. అక్కడ కోసు దూరం లోపలికి వెళ్తే సంజీవయ్య కొండ ఉంది. అక్కడ రకరకాల చెట్లతో పాటు మొగలి పొదలు, సంపెంగ పొదలు ఉంటాయట. వాటిని చుట్టుకొని పెద్ద పెద్ద పాములు పడుకొని ఉంటాయట. అక్కడి చెట్ల ఆకులతో కషాయం తాగితే ఎటువంటి రోగమైనా ఇట్టే నయమవుతుందని మా తాత చెప్పేవాడు. ఆంజనేయుడు లక్ష్మణస్వామిని బ్రతికించింది ఈ కొండ మీది మూలికలతోనేనట. పొరపాటున కూడా అటువైపు వెళ్ళబాకు, ఆ పాములు చాలా ప్రమాదం అని పదే పదే చెప్పేవాడు సాంబయ్య కొడుకుతో. తండ్రి కొడుకులు అనుబంధాన్ని చూసి మురిసిపోతూ కాలం ఓ 10 ఏళ్లు దూసుకెళ్ళింది. ఊళ్ళో పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మనోడికి ఎవరిస్తారయ్యా పిల్లని అన్నది రాములమ్మ. ఎందుకియరే, వాడికేం తక్కువ, ఎన్నలాంటి మనసు అన్నాడు సాంబయ్య. అవును మరి ఎందుకియ్యరు, నువ్వు వాడు ఆఫీసర్లాయే అంది ఎగతాళిగా రాములమ్మ. ఏ ఆకు కట్టు కడితే గాయం మానుతుందో, ఏ కషాయం తాగితే జ్వరం నయమవుతుందో తండ్రి దగ్గర నేర్చుకున్నాడు వరహాలు. డిగ్రీలు చదివి పరిశోధనలు చేసినారా అని జ్ఞానం ప్రకృతి నుండి నేర్చుకున్నాడు. తండ్రి కొడుకులు కలిసి అడవిలో రకరకాల ఆకులు, కాయలు కోసుకొచ్చి గూడెంలోని జంతువులకు, మనుషులకు నయం చేస్తారు. సాంబయ్య బాధ్యత అంతా వరహాలకు అప్పచెప్పి తాను తోడుగా వెళ్తుంటాడు. ఓ రోజు సాంబయ్య వరహాలు అడవికి బయలుదేరారు.
ఇంతలో పక్క బజార్లో ఉండే సుందరం పరిగెత్తుకొచ్చాడు. నిన్న నువ్విచ్చిన ఆకుగోలీలతో చంద్రమ్మ జ్వరం తగ్గలేదు వరహాలు. ఒళ్ళు పెనంలా కాలిపోతుంది. ఏం చెయ్యాలో తోచట్లా. పక్కింటి గోపయ్యకు కూడా జ్వరమట. మంచంలో ఒకటే మూలుగుడు. ఏం చేద్దాం సాంబయ్యన్నా అన్నాడు. అయ్యో తగ్గలేదా, ఉండు అంటూ లోపలికెళ్ళి ఏవో పువ్వులు తెచ్చిచ్చాడు వరహాలు. అవి కషాయం చేసి తాగించు, రేపు పొద్దుటికల్లా తగ్గిపోతుంది. ఇది చాలా మంచి మందు. కొన్ని గోపయ్యకు కూడా ఇచ్చి తాగమను అన్నాడు. ఏం తగ్గుతుందో ఏమో, పట్నంలో కూడా అందరికీ ఒకటే జ్వరాలంట. ఇంట్లోంచి జనం బయటికి రావట్లేదంట. డాక్టర్లకు కూడా లొంగడం లేదట అన్నాడు సుందరం. ఇవి వాడి చూడు మామా, తగ్గుతుంది అన్నాడు వరహాలు. తండ్రి కొడుకులిద్దరూ అడవికి వెళ్ళిపోయారు. మర్నాడు పొద్దునకు సాంబయ్య కూడా జ్వరం వచ్చింది. మూసిన కన్ను తెరవలేదు. వరహాలు తనకు తెలిసిన వైద్యం అంతా చేశాడు. ఊళ్ళో మిగిలిన వాళ్లకు కూడా తగిన సూచనలు లేవు. పట్నం వెళ్ళాలన్నా కష్టమే. వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? పట్నం వాసుల పరిస్థితి కూడా అలాగే ఉంది. తండ్రిని చూస్తుంటే వరహాలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏనాడైనా జలుబు కూడా చేసి ఎరగడు. దేవుడా, ఏదో దారి చూపించు అంటూ దేవుడికి మొక్కుకున్నాడు. గూడెంలో వాళ్ళందరికీ కాళ్ళు చేతులు ఆడడం లేదు. అమ్మోరికి కోపం వచ్చిందని నైవేద్యాలు పెట్టారు, కొబ్బరికాయలు కొట్టారు. ఏమాత్రమూ ఫలితం లేదు. ఆ రోజు మామూలుగా ఆవులను మేతకు తోలుకెళ్ళాడు వరహాలు. చెట్టు కింద కూర్చున్నాడు. కళ్ళ ముందు మంచంలో మూలుగుతున్న నాన్న కనిపిస్తున్నాడు. ఏం చెయ్యాలి, ఎలా అని ఆలోచిస్తూ కూర్చున్న వరహాలకు చటుక్కున నాన్న చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అదే సంజీవయ్య కొండలో ఆకులన్నీ మూలికలేనట, మా తాత చెప్పేవాడు అనడం. చటుక్కున మెదిలింది వరహాలకు. ఆవులను అక్కడే వదిలేసి అడవిలోకి దారిపట్టాడు. రోజు దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రెక్క ఉంటే ఎగరచ్చన్నంత ఆత్రంగా చేరుకున్నాడు. అది ఎక్కడుందో సరిగ్గా తెలీదు. మిట్ట మధ్యాహ్నం. వేడి సూటిగా మొహానికి కొడుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. పట్టించుకోలేదు వరహాలు. ఎలాగైనా నాన్నను గూడెంలో వాళ్ళని కాపాడాలి అనుకున్నాడు. కొంత దూరం పరిగెత్తాక కమ్మటి సంపెంగ పూల వాసన ముక్కుపుటాలకు సోకింది. ఆశ్చర్యం, ఆనందంతో అతనిలోని భయం మటుమాయమైంది. మరో 10 అడుగులు వేశాడో లేదో అక్కడ రకరకాల రంగురంగుల మొక్కలు, చక్కటి సెలయేళ్ళు, వాటిలో వికసించిన తామరలు, నెమళ్ళు నాట్యమాడుతూ తిరుగుతున్నాయి. చెట్లన్నీ పండ్లతో పూలతో నిండిపోయాయి. ఇంద్రుడి స్వర్గమేమో అనిపించింది అతనికి. మొగలి సంపెంగ పూల వాసనకు శరీరం మైకం కమ్ముతోంది. ఇదే నాన్న చెప్పిన సంజీవని కొండ. ఆంజనేయుడు కొండ మొత్తం ఎత్తుకుపోయి లక్ష్మణ స్వామిని కాపాడాట. ఇక్కడ నాకు కావలసిన మూలిక దొరుకుతుంది అనుకుంటూ చుట్టూ గమనించాడు. మొగలి పొదల్లో నల్లతాచు చుట్టలు చుట్టుకొని పడుకొని ఉంది. దానికి కొంచెం పక్కగా ఓ చెట్టు ఆకులు పట్టు కుచ్చులా మెరుస్తూ సూర్యకాంతితో కలిసి రంగురంగుగా ఉన్నాయి. బహుశా ఇవే లక్ష్మణ స్వామిని కాపాడి ఉంటాయి అనుకున్నాడు. గబగబా ఆకులు కోసుకొని ఉత్తరీయంలో మూట కట్టుకున్నాడు. అవి మిగిలిన వాటికన్నా ప్రత్యేకంగా ఉన్నట్లు గమనించాడు వరహాలు. వెంటనే బయలుదేరి ఇంటిదారి పట్టాడు. అడవిలోని జంతువులు, పక్షులు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. వరహాలు తమను పట్టించుకోకుండా ఎందుకలా వెళ్ళిపోతున్నాడు అని. ఇంటికి చేరుకునేసరికి రాములమ్మ ఏడుస్తూ కూర్చుంది. వరహాలు, మీ నాన్న పిలిస్తే పలకడం లేదయ్యా అంది. ఏం పర్లేదమ్మా, వేడవకు అంటూ ఆ ఆకులతో కషాయం చేసి తండ్రి చేత తాగించాడు. కొన్ని ఆకులు నూరి తల మీద పట్టీలా వేశాడు. ఇంకేం పర్లేదమ్మా, నాన్నకు తగ్గిపోతుంది అన్నాడు. గూడెంలో మిగిలిన వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి గబగబా వైద్యం చేశాడు. అందర్నీ కాపాడమంటూ కనపడిన దైవానికల్లా మొక్కాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడే సాంబయ్యకు జ్వరం తగ్గి కళ్ళు తెరిచాడు. అయ్యా వరహాలు, మీ నాన్న లేచాడయ్యా, జ్వరం తగ్గింది అంటూ సంబరపడింది రాములమ్మ. నానా, కళ్ళు తెరు అంటూ పిలిచాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు సాంబయ్య. జ్వరం తగ్గిన ఆనందం, తన కొడుకులో ఒక గొప్ప పరిశోధకుడిని చూసిన గర్వం సాంబయ్య ముఖంలో కలబోతగా కనిపించాయి. ఇంతలో సుందరం గబగబా అక్కడికి వచ్చి, వరహాలు, చంద్రమ్మకు, కోపయ్యకు జ్వరం తగ్గింది. ఎంత ఆశ్చర్యంరా, ఓ అరగంటలో తగ్గిపోయింది. సాంబయ్య, ఈరోజు నీ కొడుకు తెలివితేటలతో ఇంతమందిని ప్రాణాపాయం నుండి కాపాడాడు. ఇది మామూలు విషయం కాదు. ఈ విషయం బస్తీకి వెళ్ళి డాక్టర్లకు, ఆఫీసర్లకు చెప్పొస్తా అన్నాడు సుందరం.
ఇదంతా నా గొప్పతనమేమీ కాదు మామా. అడవిలో మనకు తెలియని కల్పవృక్షాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనకు దైవ ప్రసాదాలు. ఈ మందు అందరికీ ఉపయోగపడితే అంతకన్నా కావాల్సిందేముంది అన్నాడు వరహాలు. నవ్వుతూ తలూపాడు సాంబయ్య. వెంటనే సుందరం బస్తీకి వెళ్ళి ఈ విషయాన్ని రుజువుతో సహా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లి ఇలాంటి ఔషధ మూలికలు ఇంటింటా పెంచాలని, వాటి ప్రాధాన్యతను, వరహాలు సాధించిన విజయాన్ని అందరికీ ప్రచారం చేసింది. ఇంత గొప్ప విషయాన్ని కనుక్కున్నందుకు అతన్ని అభినందిస్తూ గొప్ప పారితోషికాన్ని ప్రకటించింది. ఏదన్నా పట్నంలో వ్యాపారం చేసుకోమని సూచించింది. కానీ అడవిలోని జంతువులను, పక్షులను వదిలి రాలేనని చెప్పేశాడు వరహాలు. నా కొడుకు అడవికి రారాజే అన్న సాంబయ్య మాటలు గుర్తు చేసుకుంటూ, కొడుకు గొప్పతనాన్ని కళ్ళారా చూసుకుంటూ మురిసిపోయింది రాములమ్మ. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయగలరని ఆశిస్తున్నాము. మీ మేఘమాల.